క్రీస్తు కోసం బ్రతకాలని ఆశతో మందిరానికి వస్తుండగా, మందిరానికి వస్తున్న ప్రతి వ్యక్తి జీవితాన్ని దేవుడు కట్టువాడు. మందిరంలో ఉన్నటువంటి ప్రతి బ్రతుకును బాగు చేయవాడు ఆయన. బైబుల్ సెలవిస్తుంది, మందిరంలో మేలు ఉంది, నా మందిరం ఉన్న మేలు చేత మిమ్మల్ని తృప్తి పరుస్తాను అంటున్నాడు. గోధుమల యొక్క మెరికల సారాన్ని మీకు తినిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రజలు నడిపించడానికి, దేవుడు తన ఉద్దేశాన్ని చేయడానికి, దేవుడు తన ఉద్దేశాన్ని మనుషుల ద్వారా నెరవేర్చడానికి దేవుడు మందిరాన్ని స్థాపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం చూస్తే కొందరు మానుకొనిస్తున్నారు. చిన్న వర్షం వస్తే మందిరాన్ని మానేస్తుంటారు, బంధువులు వస్తే మందిరాన్ని మానేస్తుంటారు, పనులు అయితే మందిరాన్ని మానేస్తుంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కొందరు మానుకున్నట్లుగా నువ్వు మానవుతావు, సమాజం కూడా మానవుతావు. ఆ సమయము దేవుడి అక్కడ సమీపించే కొద్దీ, దేవుడి అక్కడ దగ్గర పడే కొద్దీ, దేవుడి అక్కడ సమీపంగా ఉంటుంది. అది దగ్గర పడే కొద్దీ ఒకరొకరు హెచ్చరించుకోవాలి, ఒకరొకరు బుద్ధి చెప్పుకోవాలి. మందిరానికి రావాలని కుటుంబంలో ఒక్కొక్కరు రాని వారిని ప్రోత్సహిస్తూ మందిరానికి తీసుకు